ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మార్చి నెల 29వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: అడవి పువ్వులు ఏలాగూ నెదుగుచున్నవో ఆలోచించుడి. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 28వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఆలివ్ నూనె బొత్తిగా దొరకడం లేదు. సరే, ఆలివ్ మొక్క ఒకటి నాటితే సరిపోతుంది అనుకున్నాడు పూర్వం ఒక సన్యాసి. మొక్కని నాటాడు. దేవా, దీనికి వర్షం కావాలి, దీని వేళ్ళు చాలా సున్నితమైనవి, కాబట్టి మెల్లని తొలకరి జల్లును కురిపించు అంటూ ప్రార్థించాడు. ఆ ప్రకారంగానే దేవుడు చిరుజల్లు కురిపించాడు. దేవా, ఈ మొక్కకి సూర్యరశ్మి కావాలి, సూర్యుడిని ప్రకాశింపజేయి మళ్ళీ ప్రార్థించాడు. అలానే వెచ్చని సూర్యరశ్మి తొలకరి మేఘాలను చీల్చుకుని ప్రకాశించింది. తేమ కావాలి దేవా, ఈ మొక్క కణజాలాలకు పుష్టి కలిగేందుకు గాను తేమని పంపించు మళ్ళీ ప్రార్థన. చల్లని మంచు తేమ ఆ మొక్కని ఆవరించింది. సన్యాసి సంతోషించాడు. కానీ ఆ సాయంత్రమే ఆ మొక్క వాడిపోయింది. సన్యాసి విచారంగా మరో సన్యాసి ఆశ్రమానికి వెళ్ళి ఇదంతా ఆయనకి వివరించాడు. ఆయన అన్నాడు, నేను కూడా ఓ మొక్కను నాటాను. చూడు, అది ఎంత పచ్చగా కళకళలాడుతోందో. దాన్ని సృష్టించింది దేవుడు కాబట్టి నాకంటే దాని బాగోగులు ఆయనకే బాగా తెలుసు. దేవుడితో నేనేమి బేరం ఆడలేదు. ఇలా చెయ్యి అంటూ ఆయనకి నేనేమి సలహాలనివ్వలేదు. దేవా, ఈ మొక్కకి ఏది కావాలో అది ఇయ్యి అని మాత్రం ప్రార్థించాను. తుఫాను కావాలో తుషారం కావాలో, నీరెండ కావాలో నీటి చినుకులు కావాలో, మొక్కకి ఏది అవసరమో ఆయనకి తెలుసు కదా. గరిక పూలు దిగులు పడవు, దిగులు పడకు నువ్వు. వాన చినుకులో గడ్డి పరకలు, పొగమంచులో పున్నాగ పూలు, చీకటి ముసుగున సిరిమల్లెలు, ఉదయపు కాంతిలో ప్రకృతి అంతా పెరుగుతుంది, కుసుమిస్తుంది. వాటికి ఆధారం దేవుడే. నీరు పోసేవాడు ఆయనే. పూలు పూసేది ఆయన వల్లే. జాజి కంటే, సంపెంగ కంటే, మంచు కడిగిన మల్లె కంటే ఆయనకి నువ్వే ఇష్టం తెలుసుకుంటే. నీ బరువు ఆయనదే, కొరతలు విన్నపాలు ఆయనకి చేరాలి. నీ బాధ్యత ఆయనదే. నిశ్చింతగా ఉండు, అంతా ఆయనకి వదిలి. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, మా కొరకు ఇచ్చిన మరొక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభువా. అయా, ఇప్పుడు వరకు తండ్రి మా జీవితాల్లో నువ్వు తోడుగా ఉండి మమ్మల్ని సంరక్షిస్తూ పోషిస్తూ నడిపిస్తూ ఉన్న విధానం బట్టి నీకు వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభువా. దేవా, అడవి పువ్వుల్ని ఎదిగింపజేసే దేవుడు అయ్యా, ఆకాశ పక్షుల్ని ఎదిగింపచేసే గొప్ప దేవుడు అయ్యా, వాటిని పోషించే దేవుడు అయ్యా, మమ్మల్ని కూడా పోషిస్తున్నావు అయ్యా. అందును బట్టి నీకు స్తోత్రం తెలుసుకుంటూ ఎడారిలో సెలయేరు నుంచి నీ బిడ్డలు ఎవరెవరైతే ప్రభా జీవితంలో భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ ఉన్నారో ప్రభా, అయా ఈ దిన వర్తమానం ద్వారా ప్రభా వారి యొక్క బాధ్యత, వారి యొక్క జీవితం సమస్తము ప్రభా నువ్వే సంరక్షించే దేవుడు అని, పోషించే దేవుడు అని వారి గ్రహించుకొని నిశ్చింతగా నీ మీద ఆధారపడి బ్రతికే కృపా ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినమున సార్వత్రిక సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశాల్లో కానీ, మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాలో, మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆర్సీఎం శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లోదరుని గురించి, ప్రెస్బిటేరియన్ గురించి, సిఎస్ఐ గురించి, బ్యాప్టిస్ట్ గురించి, పెంతెకోస్తు సంఘాల గురించి, బైబిల్ మిషన్ సంఘాల గురించి, బ్రదరన్ గురించి, హెబ్రోన్ గురించి, ఫెలోషిప్ అసెంబ్లీస్ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్ని సంఘాల్లో నెమ్మది, శాంతి, సమాధానం, క్షేమం దయచేసి ఆయా దైవజనులు దీవించండి అయ్యా. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతివిధన అవసరత అక్కడ తీర్చి, అలాగున సంఘ బిడ్డలందరినీ దీవించండి అయ్యా. పరిశుద్ధుల్లోని అందరినీ దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి ఈ దినమున మరి ముఖ్యంగా తండ్రి మేమందరం తండ్రి మంచి శుక్రవారాన్ని మేము జరుపుకుంటూ ఉంటుండగా ప్రభువా, నీ శ్రమానుభవాలను మేము ధ్యానం చేసుకుంటూ ప్రభువా నీ సారూప్యతలకు మార్చబడే కృపా ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, యాత్రా జీవితంలో శ్రమలు అనుభవిస్తూ ప్రభు నీ రాజ్యానికి చేరాలనే శుభప్రదమైన నిరీక్షణతో ప్రతి ఒక్కడు తండ్రి నీ నిత్య రాజ్యాన్ని కోసం ఎదురు చూసే ధన్యత దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.